హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అగ్నిసాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ 35. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. మాధవి రూమ్లోకి వచ్చిన శశికి ఏమీ తోచడం లేదు. ఆ రూమ్లో చాలా మంది లేడీస్ ఉన్నారు. మాధవితో మాట్లాడుతూ ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో పక్కనే టేబుల్ పైన సుధారాణి గారి హ్యాండ్ బ్యాగ్ కనిపిస్తుంది. ఇక ఒక చిలిపి ఆలోచన చిగురించింది. వెంటనే తన కళ్ళు ఎక్కడో వెతికాయి. ఎదురుగా భాస్కర్ కనిపిస్తాడు. క్షణం ఆలస్యం చేయకుండా అతని దగ్గరికి వెళ్ళి అతని చెవిలో ఏదో చెప్పాడు గుసగుసగా శశి. "వద్దు బాబు, ఎవరైనా చూస్తే దరిద్రంగా ఉంటుంది, ముఖ్యంగా సుధా గారు" అంటాడు భాస్కర్ దీనంగా. "మీకు పెళ్లి జరగాలంటే ఈ పని చెయ్యాల్సిందే" శశి అంటాడు. "దిస్ ఇస్ బ్లాక్మెయిలింగ్ యు నో" అన్నాడు భాస్కర్. "కొత్తిమీర కట్టేం కాదు, ముసలాళ్ళకి దసరా పండగని లేక లేక పెళ్లి ఫిక్స్ అవుతుంటే చెప్పిన మాట వినకుండా మొరాయిస్తారా? ఇక మీ విషయంలో నేను పట్టించుకోను. మీ దారి మీది, నా దారి నాది" అంటాడు శశి. "బాబాబు, నీకు దండం పెడతా, అంత మాట అనకండి. నా ఫీలింగ్స్ నీకు తప్ప ఇంకెవ్వరికీ చెప్పుకోలేను" అని కాసేపు ఆలోచించి, "సరే, కొంచెం క్లారిటీగా చెప్పండి, ఏం చెయ్యాలి" అన్నాడు భాస్కర్ ఇక వేరే దారి లేక. "అలా అన్నారు, బాగుంది" అంటూ ఇంకా ఏదో చెప్పాడు చెవిలో. ఆ మాట వినగానే కొంచెం ఇష్టం లేకుండా ఫేస్ పెట్టి మాధవి రూంలోకి వెళ్ళాడు భాస్కర్. "మేడం, అన్ని కార్యక్రమాలు టైంకి కంప్లీట్ అయ్యాయి. అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చారు. కానీ ఏ లోటు లేకుండా అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి. మీరు బాధపడకుండా తినండి మేడం" అంటాడు మాధవితో ఏం మాట్లాడాలో తెలియక. "తప్పకుండా భాస్కర్" అంటుంది మాధవి. భాస్కర్ని అక్కడ చూసిన సుధారాణి ఇబ్బందిగా అనిపించి, "మేడం, నాన్నగారు తినకుండా నా కోసం ఎదురు చూస్తున్నారో ఏమో, తినమని చెప్పి వస్తాను" అంటూ వెళ్ళిపోతుంది. ఇదే ఛాన్స్ అనుకొని బయట ఉన్న శశికి సైగ చేసి, "మేడం" అంటూ టేబుల్ వైపు ఉన్న హీట్ మగ్గు వైపు చూపించి, "అందులోంచి కొన్ని వాటర్ తీసుకుంటాను నేను" అన్నాడు టేబుల్ దగ్గరికి వస్తూ భాస్కర్. "తీసుకో భాస్కర్, దానికి అడగాలా" అంటుంది మాధవి. అంతలో శశి వచ్చి అందర్నీ మాటల్లో పెడతాడు. వెంటనే భాస్కర్ హ్యాండ్ బ్యాగ్ మొత్తం చెక్ చేస్తూ ఎవరికీ కనిపించకుండా తన బాడీని కవర్ చేసి బ్యాగ్ మొత్తం వెతుకుతాడు. చివరికి ఒక చిన్న కీ దొరుకుతుంది. అమ్మయ్య అనుకొని ఇటువైపు తిరిగి శశికి సైగ చేసి బయటికి వెళ్ళిపోతాడు ధీమాగా. బయటికి వెళ్ళాక శశికి ఇచ్చేస్తాడు భాస్కర్. ఆ కీ తీసుకొని చైతన్య దగ్గరికి వెళ్తాడు శశి. "ఈ కీ ఎందుకు?" అడుగుతాడు చైతు చేతిలో పట్టుకొని చూస్తూ. "తమరి రాకుమారిని కోటలో పెట్టి తాళం వేసి వచ్చారు వాళ్ళు. తమరు రాణిగారితో కలవడానికి ఈ తాళం చెవి" అంటూ గ్రాంధిక భాషలో చెప్తాడు శశి. "వావ్, థ్యాంక్యూ రా, అది నా తమ్ముడంటే. కానీ ఇది ఎక్కడ దొరికిందిరా" అని అడుగుతాడు చైతన్య. "ఎక్కడో ఎందుకు దొరుకుతుంది? సుధారాణి గారి హ్యాండ్ బ్యాగ్ నుంచి కొట్టేశాం" చిరాగ్గా చెప్తాడు శశి. "వాట్ ఆర్ యూ క్రేజీ?" షాకింగ్ కామెంట్ చేశాడు చైతన్య. "తమరు వేసే ఆర్డర్లు కూడా క్రేజీగానే ఉంటాయి మరి. ఇప్పటికిప్పుడు వెళ్ళి భద్రే గారి నాదితోనో సుధారాణి గారితోనో 'మా భయ్యా, మీ నివేదని కలవాలి, మీ ఇంటికి ఇవ్వండి' అని చెప్పలేను కదా" అన్నాడు శశి. "కదా, నాకు అలాగే అనిపిస్తుంది. ఫర్ సపోజ్ ఈ వాళ్ళ ఇంటిది కాకపోతే ఏం చెయ్యాలి" అని అడిగాడు చైతన్య. "అది కూడా నేనే చెప్పాలా? అంత దూరం వెళ్ళిన వాడివి అలాగే తిరిగి వస్తావా? ఆ డోర్ దబా దబా బాదేసేయ్, అప్పుడు వదినమ్మ వచ్చి డోర్ తీస్తుంది" అన్నాడు. "ఓకే, నేను వెళ్ళి నా రాకుమారిని కలిసి వస్తాను. అప్పటి వరకు నువ్వు ఏం చెయ్యాలి అంటే మధ్యలోనే ఆ మాట అందుకుంటూ, 'వద్దు, ఇంకేం చెప్పొద్దు. నాకు తెలుసు, ఆ బద్రీనాథ్ గారి మీద, సుధారాణి మీద ఒక కన్నేసి ఉంచాలి. అంతే కదా? నాకు తెలుసులే" అంటాడు ఈజీగా శశి. "సో ఇంటెలిజెంట్ బాయ్" అంటూ బుగ్గలాగి ఇంకేదో మాట్లాడుతూ ఉంటాడు చైతన్య శశితో.
దూరం నుంచి వీళ్ళనే చూస్తున్న గీతిక అంతగా ఏం మాట్లాడుతున్నారు అని అనుకుంటూ వాళ్ళ వైపు నడుస్తుంది. అప్పుడే సరోజిని పిలవడంతో ఇటు రావాల్సింది అటు వెళ్ళిపోతుంది. చైతన్య వేదని మీట్ అవ్వడానికి ఎంతో హ్యాపీగా బయలుదేరాడు. అప్పుడు మెల్లిగా మెయిన్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తాడు చైతన్య. హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడ నా బంగారం అనుకుంటూ కిచెన్ వైపు చూస్తూ ఆ తర్వాత బెడ్రూమ్లో ఏవో కూని రాగాలు వినిపించడంతో అటువైపు వెళ్తాడు. బెడ్ పైన అడ్డంగా అటువైపు బోర్లా పడుకొని ఫోన్లో చూస్తూ పాటలు పాడుతుంది వేద. చైతన్య వచ్చింది చూసుకోలేదు. డోర్కి ఆనుకొని హాయ్ బంగారం అంటాడు చైతన్య. చటుక్కున ఇటు తిరిగిన వేద నవ్వుతూ దగ్గరికి వచ్చి గట్టిగా హక్ చేసుకొని కళ్ళు మూసుకొని ఆ తర్వాత ఐ మిస్ యూ అంది మెల్లిగా. ఐ మిస్ యూ టూ బంగారం అంటూ ఫోర్ హెడ్ పైన కిస్ చేస్తాడు చైతన్య. అప్పుడు తేరుకొని కంగారుగా మీరు మీరేంటి మీరెందుకొచ్చారు? ఇంట్లో ఎవరూ లేరు. అక్కడికే వచ్చారు అంటుంది తడబడుతూ వేద. తెలుసు బంగారం. నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు అంటూ ఈజీగా లోపలికి నడిచాడు. అది కాదు మీరెలా? నేను లోపల లాక్ చేసుకున్నాను అంటూ తొంగి మెయిన్ డోర్ వైపు చూస్తుంది. వెనక నుంచి వచ్చి తనని రెండు చేతుల్లో లిఫ్ట్ చేసి బెడ్ పైన కూర్చోబెట్టి నీల్స్ పై కూర్చొని ఎలా వస్తేనేం నేను చూడాలనుకున్నాను వచ్చాను అంటాడు ప్రేమగా తన హ్యాండ్స్ పట్టుకొని. వెంటనే తనని లేపి పక్కన కూర్చోబెట్టుకొని తన షోల్డర్ పై తల పెట్టి హ్యాండ్ని గట్టిగా పట్టుకొని మీకు తెలుసా నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. నాకు మిమ్మల్ని చూడాలి అనిపించింది. ఒక్కోసారి ఏడుపు వచ్చేస్తుంది అని చెప్తుంది వేద. మరి అంతలా మిస్ అయినప్పుడు ఇవాళ ఎందుకు రాలేదు ఇంటికి అని అడిగాడు. వేద సైలెంట్. ఏంటి మాట్లాడవు ఎందుకు రాలేదు చెప్పు అన్నాడు. నాకు హెల్త్ ప్రాబ్లం అంటుంది ఏం చెప్పాలో తెలియక. ఓ సారీ శశి కూడా ఇదే అన్నాడు. ఫీవరా అంటూ నుదుటిపైన చెయ్యి వేసి చూశాడు. ఫీవర్ లేదు అంది మెల్లిగా. మరి ఎవరైనా వద్దన్నారా మన ఇంటికి వస్తానంటే లాలనగా అడిగాడు దగ్గరికి తీసుకొని. అదేం లేదు అని అతని చెయ్యిని తన చుట్టూ వేసుకొని మెడవంపులో ముఖం దాచుకుంటుంది వేద. ఓ లేడీస్ ప్రాబ్లమా అంటాడు. ఛీ అలా మాట్లాడొచ్చా అమాయకంగా అడిగి. మీకు ఇలాంటి విషయాలు ఎలా తెలుసు అని మళ్ళీ అడుగుతుంది కోపంగానే. అంత కోపం ఎందుకు నా ప్రిన్సెస్కి? ఇది సైన్స్కి సంబంధించిన విషయం. సరే కానీ టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడిగాడు. తల అడ్డంగా ఊపింది. అట్లీస్ట్ తిన్నావా సీరియస్గా అడుగుతాడు. టిఫిన్ చేశాను లంచ్ ఇంకా అవ్వలేదు ఆకలి వేస్తుంది అంటుంది క్యూట్గా నవ్వుతూ. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయ్యింది. హెల్త్ విషయంలో నెగ్లెక్ట్గా ఉంటే ఎలా? ఏముంది తినడానికి అని నాకస్సలు ఆ థాట్ రాలేదు. లేకపోతే ఇంటి నుంచి తీసుకొచ్చేవాణ్ణి అనుకుంటూ కిచెన్‌లోకి వెళ్తే అక్కడ టేబుల్‌పై అన్నీ సిద్ధంగా ఉన్నాయి. సర్ది అన్నీ ఒక ప్లేట్‌లో వడ్డించుకొని వాటర్ తీసుకొని వచ్చి తనకి అన్నం కలిపి తినిపిస్తాడు చైతన్య. తను తింటూ మీరు కూడా తినండి అంటుంది వేద. నేను మమ్మీతో కలిసి తింటాను. నా కోసం వెయిటింగ్‌లో ఉండొచ్చు మమ్మీ శశి అంటాడు చైతు. సరే అని ఫుల్‌గా తినేస్తుంది వేద. ఇక చాలు అంటుంది తర్వాత. నవ్వుతూ వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి తనతో కబుర్లు చెప్తాడు కాసేపు చైతన్య. అలా కాసేపు ముచ్చట్లు పెట్టుకున్న తర్వాత తనకు తెలియకుండానే వేద నిద్రలోకి జారుకుంటుంది. వేద నిద్రపోవడంతో తనని సరిగ్గా పడుకోబెట్టి ఎప్పటిలాగానే డోర్ లాక్ చేసి కామ్‌గా వెళ్ళిపోతాడు చైతన్య. స్పీడ్‌గా దూసుకెళ్లిన బైక్ సైడ్‌కి ఆపి, హెల్మెట్ తీసి బైకుపై పెట్టి దానికి ఆనుకొని ఒక సిగరెట్ తీసి వెలిగించి ఆయుష్ ఆయుష్ రిలాక్స్‌గా స్మోక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వెనక నుంచి ఎవరో తన భుజంపై చెయ్యి వేస్తారు. వెనక్కి తిరిగి కొంచెం షాక్ అవుతాడు ఆయుష్. బ్రో మీరు ఇక్కడ? సారీ నాకు కొంచెం ఇంట్లో బోర్ కొడుతుందని శశి బైక్ తీసుకొని ఇలా బయటికి వచ్చాను అన్నాడు తన చేతిలోని సిగరెట్ పడేసి కంగారుగా ఆయుష్. నవ్వుతూ చైతన్య కొత్త ప్లేస్ కదా నువ్వు కూడా ఎక్కడ మిస్ అవుతావనోయ్
నేను కూడా నిన్ను ఫాలో అయ్యాను అని కాసేపు ఆగి, ఎలా ఉంది అబద్ధం అంటూ కళ్ళెగిరేశాడు. ఆయుష్ చూస్తూ సైలెంట్గా ఉన్నాడు. ఏంటి, అబద్ధం అతికినట్టు లేదు కదా, నీది కూడా అలాగే ఉంది అని తనని పక్కకి జరిపి బైకుపై కూర్చొని, నువ్వు ఇలా రాలేదు, నన్ను ఫాలో అయ్యి వచ్చావు. బట్ ఇట్స్ ఓకే అన్నాడు చైతు. ఆల్రెడీ చైతన్యం చూసే షాక్‌లో ఉంటే, ఫాలో అయింది కూడా తెలిసిపోయిందా అన్నట్టుగా చూస్తూ ఉండిపోయాడు ఆయుష్. నీ ప్రాబ్లమ్ ఏంటో నీకు ఇదివరకే చెప్పాను. కానీ ఇప్పుడు నన్ను ఎందుకు ఫాలో అయ్యావో కూడా నాకు కొంచెం క్లారిటీ ఉంది. కాకపోతే నీ నోటి నుంచి వినాలని ఉంది. చెప్పు, ఎందుకు ఫాలో అయ్యావు? అని అడిగాడు చేతులు కట్టుకొని చైతన్య. అది బ్రో అని కాసేపు ఆలోచించాడు. ఇక చెప్పక తప్పదు అని నిర్ణయం తీసుకొని ఓపెన్ అయిపోతాడు ఆయుష్. అంతా విన్న తర్వాత, ఇప్పుడు నీ లవ్‌ని సక్సెస్ చేసుకోవడానికి ఎవరో ఒకరు బ్యాడ్ అవ్వాలి. గీత దృష్టిలో నేను బ్యాడ్ అయితే తప్ప నీ లవ్ సక్సెస్ కాదు. అవునా? అడిగాడు చైతన్య. ఎవరో కాదు బ్రో, మీరు మాత్రమే అన్నాడు అమాయకంగా ఆయుష్. ఆ ఫెసిలిటీ నాకు మాత్రమే ఎందుకిచ్చావు నాన్నా అని అడిగాడు చైతన్య తన అమాయకత్వానికి నవ్వుతూ. ఆ మెంటల్ మొఖానికి మీరు నచ్చారు. మీరేమో హీరోలా ఉంటారు. అది నా బాధ. ఇప్పుడు మీరు ఎవరినో కలుస్తారు. నా లక్కు బాగుండి ఆ కలిసే వ్యక్తి అమ్మాయి అయితే పిక్స్ తీసి ఆ ముద్దు మొఖానికి చూపిద్దామని నా ప్లాన్. కానీ ఏ లాభం? చెడగొట్టేశారు కదా అన్నాడు కడుపు మంటతో ఆయుష్. తన బాధ చూస్తే నవ్వుతో పాటు గీత మీద తనకు ఎంత లవ్ ఉందో కూడా అర్థమైంది. ఓకే ఓకే, ఇంతకీ లంచ్ చేశావా అడిగాడు చైతన్య. లేదు అన్నట్టుగా తల ఊపాడు ఆయుష్. సరే, ఇంటికి వెళ్ళి లంచ్ చేసి రిలాక్స్ అవుదాం. ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఒక్క విషయంలో నేను నీకు క్లారిటీ ఇస్తా. అది ఏంటంటే, నిన్ను గీత పెళ్లి చేసుకుంటుందో లేదో నాకు తెలీదు. కానీ నేను మాత్రం గీతని పెళ్లి చేసుకోను అంటూ వెనకాల ఉన్న కారులో కూర్చొని, కమాన్ తమ్ముడు, ఇంకెందుకు ఆలస్యం, ఫాలో మీ అంటూ నవ్వుతూ కారు స్టార్ట్ చేశాడు చైతన్య. చైతన్య మాట వినగానే సిగ్గు సంతోషం కలిపిన ఫేస్ పెట్టుకొని హ్యాపీగా బైక్ స్టార్ట్ చేసి చైతన్యని ఫాలో అయ్యాడు ఆయుష్. ఇంటికెళ్ళి శశికి కీ ఇచ్చేశాడు. శశి భాస్కర్‌కి ఇస్తే ఎప్పటిలానే సుధారాణి బ్యాగ్‌లో వేసేశాడు భాస్కర్. బంధువులు అందరూ వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ పని వాళ్ళు అని తేడా లేకుండా అందరూ కలిసి అందరూ కలిసి లంచ్‌కి రెడీ అవుతారు. మాధవి చెరోపక్క కొడుకులు చేరి మాట్లాడుతూ అందరితో కలిసి హ్యాపీగా భోజనం పూర్తి చేస్తారు. తర్వాత సరోజిని రెస్ట్ తీసుకోవడానికి తన రూమ్‌కి వెళ్ళిపోతుంది. పనివాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. భాస్కర్ గార్డెన్‌లో శశి ఇచ్చిన స్క్రిప్ట్ బట్టి పట్టే పనిలో ఉంటాడు. ఇక మాధవి చైతన్యతో పెళ్లి టాపిక్ తీస్తుంది సుధారాణి బద్రీనాథ్ ముందు. ఏం ఆలోచించావు సుధా, పెళ్లి విషయం గురించి అని నెమ్మదిగా అడుగుతుంది మాధవి. బాధగా బద్రీనాథ్ వైపు చూసి ఒక్కసారి నిర్ణయానికి వచ్చిందాన్లా, లేదు మేడం, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అంటుంది సుధ. అది కాదు సుధా అని మాధవి మాట పూర్తి కాకముందే, లేదు మేడం, మీరు మాపై చూపిస్తున్న అభిమానానికి వెలకట్టలేనిది. కానీ ఇంతకంటే నేనేమీ చెప్పలేను. నన్ను క్షమించండి అంటుంది ఏడుస్తూ. మీ ప్రాబ్లం ఏంటి సుధారాణి గారు? మీకు ఇదివరకు పెళ్ళయిందని మాకు తెలుసు. ఈ పెళ్ళికి మీరు ఒప్పుకోరని కూడా తెలుసు. అయినా ఈ టాపిక్ మీ ముందుకు తెచ్చాము అంటే అది మా భాస్కర్ గారి మీద మాకున్న నమ్మకంతో. అంతే తప్ప మిమ్మల్ని నొప్పించాలని కాదు. మేము మీ ఆప్తులం అనుకుంటే చెప్పండి. కాదు, ఇది మీ పర్సనల్ ఇష్యూ, ఇందులో మా జోక్యం అనవసరం అనుకుంటే ఈ రోజు తర్వాత ఈ టాపిక్ మీ ముందుకు రాదు. చెప్పండి, మేము మీకు ఆప్తులమా, పరాయి వాళ్ళమా అడిగాడు చైతన్య చాలా నెమ్మదిగా. లేదు చైతన్య బాబు, మీ ఫ్యామిలీని మేము ఎప్పుడు పరాయి వాళ్ళ అని అనుకోలేదు. మా బంధువులు కూడా ఎప్పుడు మమ్మల్ని ఇంతగా ఆదరించలేదు. పైగా నేను నా భర్తని వదిలేశానని నానా మాటలు అన్నారు. అందుకే నేను మా ఊరి వైపు మళ్ళీ తిరిగి చూడలేదు. ఇక పెళ్లి గురించి అంటారా? నాకు ఈ వయసులో పెళ్లి ఎందుకు? నలుగురు నవ్వుకోవడానికి కాకపోతే
అంటుంది సుధారాణి. ఏంటి సుధా, లోకులు కాకులు, వాళ్ళ గురించి ఆలోచించి నీ ముందున్న జీవితాన్ని బలిపెడతావా అంటుంది మాధవి. అవును సుధారాణి గారు, ఎవరో ఏదో అన్నారని, ఇంకెవరో అంటారని, నవ్వుకుంటారని మీరు ఇలా ఆలోచించడం ఏంటి? థింక్ పాజిటివ్. ఓకే ఫైన్. ఇవాళ మీ టాపిక్ గురించి మాట్లాడుకుంటారు. నెక్స్ట్ డే కొత్త టాపిక్ రాగానే మీది మర్చిపోయి ఆ టాపిక్ గురించి మాట్లాడుకుంటారు జనాలు. ఎలాగో వయసు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పటి వరకు మీరు పెద్దగా ఫీల్ అయి ఉండరు. కానీ ఒక ఏజ్ వచ్చాక తోడు అవసరం అనిపిస్తుంది. మీకు ఎప్పుడు అనిపించలేదా? మీ నాన్న లోన్లీగా ఉన్నారని? అనిపించలేదు అనుకుందాం. ఎందుకంటే ఆయనకు ఒక కూతురుంది. తన కోసం బతుకుతున్నాడు. కానీ రేపు మీకెవరున్నారు సుధారాణి గారు? అన్నాడు చైతన్య. చైతన్య మాటలకు సమాధానం చెప్పలేక వెక్కి వెక్కి ఏడుస్తుంది సుధారాణి. బద్రీనాథ్ కూడా ఎన్నోసార్లు అడగాలి అనుకున్న మాటలు చైతన్య అడిగినట్టు అనిపించింది. మాధవికి ఓదార్చాలని ఉన్నా తను ఎక్కడ వెనక్కి తగ్గుతుందో అని చూస్తూ ఉండిపోయింది బాధగా. ఇదే మంచి సమయమని గార్డెన్లో ఉన్న భాస్కర్కి సీన్లోకి తీసుకొచ్చి కమాన్ స్పీక్ అంటూ సైగ చేశాడు శశి. సుధారాణి గారు, పెళ్ళంటే నూరేళ్ల పంట. మనం తిట్టుకుంటూ కొట్టుకుంటూ నూరేళ్లు ఉందాము. సారీ, అలా ఉంటే ఏం బాగుంటుంది అని తడబడుతున్నాడు భాస్కర్. శశి కంగారుగా నెక్స్ట్ నెక్స్ట్ అని సైలెంట్గా సిగ్నల్ ఇస్తుంటాడు. నేను అనాథను, మీ ఆశ్రమంలో చోటు చేస్తారా? కాదు కాదు, సారీ అంటూ ఇంకేదో ఉందే అని ఆలోచిస్తూ ఉంటాడు భాస్కర్. అతను కంగారుగా అందరి వైపు చూస్తూ ఏదో తడబడుతుంటే అందరూ వింతగా చూస్తుంటారు. సుధారాణి గారు కూడా అయోమయంగా చూస్తుంది. వాళ్ళలా చూస్తుంటే ఇంకా టెన్షన్ అయిపోతాడు భాస్కర్. ఏం చేయాలో అర్థం కాదు. ఒకవైపు శశి కోపంగా చూస్తూ పళ్ళు కొరుక్కుంటున్నాడు. అదే టైంకి కరెక్ట్గా ఎంట్రీ ఇస్తాడు చంద్రయ్య. గుర్తున్నాడు కదా? చూడమ్మా, మీ సొంత విషయంలో జోక్యం చేసుకుంటున్నానని తప్పుగా అనుకోవద్దు. సానా ఏళ్ల నుంచి భాస్కర్ బాబుని చూస్తున్నాను. సానా మంచోడు ఆ బాబు. ఆయన దిక్కులేని మడిసి. ఇంటికెళ్తే గోడలు తప్ప గోడు చెప్పుకోవడానికి ఓరు లేరు. ఎందుకంటే ఆయన దిక్కులేని మడిసి. ఆకలి అయ్యింది అంటే వన్నం పెట్టేటోళ్ళు, జ్వరం వచ్చిందంటే మాత్రలు ఇచ్చేటోళ్ళు లేరు. ఎందుకంటే ఆయన దిక్కులేని మడిసి. కాకపోతే బాగా పైసలున్న దిక్కులేని మడిసి. ఈ మాటలన్నీ వింటున్న శశికి బుర్ర హీటెక్కిపోతుంది. తను రాసుకున్న స్క్రిప్టు చంద్రయ్య తన భాష యాసలతో చెప్తున్నాడు. దాంతో గోర్లు కొరుకుతూ టెన్షన్గా చూస్తూ ఉంటాడు శశి. నెక్స్ట్ ఏం జరుగుతుందో అని. మాధవి చైతన్యలకి చంద్రయ్య అందరి మంచి కోరే మనిషి అని తెలుసు. కాబట్టి మౌనంగా అతని మాటలు వింటున్నారు. వాళ్ళకి షాకింగ్గా ఏం లేదు అతని మాటలు. కలకాలం తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండే కంటే మనసెరిగిన మడిసి పక్కన ఉంటే అదే సాలమ్మా. లేదు, ఈ మనువు నువ్వు నాకు ఇట్టం లేదు అని చెప్తే మళ్ళీ నీకు ముఖం చూపెట్టరు మా భాస్కరు. తప్పుగా అనుకోకపోతే ఒక ఉపకారం చెయ్యమ్మా. చూడమ్మా, దిక్కులేనోళ్ళకి ఆశ్రమం పెట్టావు గందా, అలాగే ముసలోళ్ళకి ఏదైనా ఆశ్రమం పెడితే ఒక మంచం ఖాళీ ఉంచమ్మా మా భాస్కర్ బాబుకి అంటూ ఏడ్చాడు చంద్రయ్య. అప్పటి వరకు అతని మాటలు వింటూ ఏడుపుని ఆపేసిన సుధారాణి మళ్ళీ వెక్కి వెక్కి ఏడుస్తూ, నాన్న, మీకిష్టమైతే ఈ పెళ్లికి నాకేం అభ్యంతరం లేదు అంటూ సోఫాలో కూర్చుండిపోయింది ఇంకా ఏడుస్తూ. ఆ మాట వినగానే అందరి ముఖంలో సంతోషంతో వెలిగిపోయింది. పక్కనే ఉన్న గంగ ఇప్పుడే స్వీట్స్ తెస్తాను అంటూ పరిగెత్తింది. శశి తన స్క్రిప్ట్ ఎలా లీక్ అయ్యింది అని ఆలోచిస్తుంటే భాస్కర్ పరిస్థితి అందుకు భిన్నంగా తన డైలాగ్లన్నీ చంద్రయ్య చెప్పడంతో కళ్ళు తేలేశాడు. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.